హలో, హాయ్ ఫ్రెండ్స్, రుద్రాస్ 1234. నమస్తే అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్. ఈ ఈ శివరాత్రి రోజు మేము మా ఇంట్లో ఎంతో చక్కగా పెద్దవాళ్ళకి కృష్ణానదికి ఫెర్రీ ఘాట్కి వెళ్ళి పెద్దవాళ్ళకి బియ్యము, మనకు తోచినవి పప్పు అవి బెబన్ వాళ్ళకి కానీ లేదా జంగం దేవర ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పండుగ రోజున ముందుగా ఇంటి దగ్గర చక్కగా అంత ఇంటికి ముందు గుమ్మాలు అన్నీ నీట్గా క్లీన్గా వాష్ చేసేసాం. ఇదిగోండి, ఇది మా షాప్ అండి. షాప్ ఎదురుగా అలా క్లీన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మా అన్నయ్య ఒక ఆయన రాఘవ, నేను ఇద్దరం కలిసి టీ తాగాము. బయటికి వెళ్ళి అలా టీ తాగేసి వచ్చేసాము. ఈలోపు మా ఆవిడ మౌనిక ఇంట్లో దీపారాధన చేసింది. ముగ్గు వేసేసి తులసమ్మ ముందు ముగ్గు వేసి దీపారాధన చేసింది. దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంకా మేము ఫెర్రీ ఘాట్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాము. ఇంటి దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని ఇదిగోండి దీపారాధనకు వచ్చేసింది ఇంటిలో. జీవితంలో నాకు ఈ శివరాత్రి శివయ్య దయ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. జీవితంలో అయితే నేను చాలా అనుభవించాను. ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అన్నీ అనుభవించాను. నాతో పాటుగా నా మిస్సెస్ కూడా అన్ని కష్ట సుఖాలు భరిస్తూ నాతోనే హ్యాపీగా ఉంది. ఇదిగోండి ఈ పెద్దవాళ్ళకి ఇచ్చేవి, అవి నా డ్రెస్ చేంజ్ కోసం. ఇంకా ఫెర్రీ ఘాట్కి బయలుదేరుతున్నామండి. ముందుగా నా గురించి కొంచెం చెప్తాను. నా పేరు శ్రీనివాసరావు, నా వైఫ్ పేరు మౌనిక. మాది లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు అందరి ఆశీస్సులతో అందరికి ఇష్టంతో ఒప్పించుకొని చేసుకున్నాము. అందరి జీవితంలో లవ్ అనేది ఉంటుంది, బట్ నా జీవితంలో వైఫ్గా తనే ఉంది. ఎందుకంటే మాకిద్దరికి ఎంతో ఇష్టం. అలా అని చెప్పి పెద్దవాళ్ళందరినీ ఒప్పించుకొని మేము మ్యారేజ్ చేసుకొని మాకిద్దరు పిల్లలండి. మా లైఫ్ అయితే హ్యాపీగా ఉంది. కష్ట సుఖాలంటే అందరికీ ఉంటాయి. ఏదైతే మాకైతే జర్నీ బాగానే ఉంది. ఏదైనా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే ఏమైనా జరుగుతుంది. ఫెర్రీ ఘాట్కి అయితే బయలుదేరామండి. గొల్లపూడి ఫెర్రీ ఘాట్. ఇక్కడ గోదావరి, కృష్ణ రెండు సంగమం జరిగే ప్రదేశం అండి అది. అక్కడికి ఎంతోమంది, వేలాది మంది వచ్చి అక్కడే బేపన వాళ్ళకి, జంగం దేవర్లకు బియ్యము, వాళ్ళకి తోచినవి అన్నీ ఇచ్చి అక్కడ పెద్దవాళ్ళ దీవెనలు, శివయ్య ఆశీస్సులు తీసుకొని వెళ్తారండి. మా నాన్నగారు చనిపోయారండి, హార్ట్ స్ట్రోక్. మా నాన్నగారి పేరు శివసూర్యనారాయణ. ఆయన మా నాయనమ్మ 11 years తర్వాత మా నాన్నగారు కాకానీలో ఉన్న సాంబశివుడికి మొక్కుంటే కానీ 11 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు పుట్టారంటండి. ఆయన పేరు శివసూర్యనారాయణ. శివయ్య, శివాజీ అని పిలుస్తారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్కి వెళ్ళాను. ఆ తర్వాత నాకు 4 years, నాకు 1 yearకు మా వైఫ్ అయితే ఒక పాప చాలు అని చెప్పి అనుకున్నాం మేమిద్దరం. 7 years గ్యాప్ అండి మా బాబుకి. 7 years తర్వాత మా నాన్నగారు చనిపోయారని చెప్పి మా మిస్సెస్ అయితే మళ్ళీ
బాబు కావాలని ఉంచుకుంది. అప్పుడు మాకు రుద్ర పుట్టాడు. ఆయన పేరే శివయ్య అని పిలుస్తాం కదా. మా నాన్నగారి పేరే రుద్రగా పేరు పెట్టుకున్నామండి. నాగద్వైత్ రుద్ర అసలు పేరు. రుద్ర అని పిలుస్తాము. మా డాడీనే చూసుకుంటాను తనలో. ముందుగా అయితే మా అమ్మాయి ఉంది. తన పేరు విన్యశ్రీ. ఇంకా మా అన్నయ్య ఉన్నారండి. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక బాబుకి అప్పుడు 3 years మా అన్నయ్య వాళ్ళ బాబుకి. వాడైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ అయిపోయి జర్మనీ వెళ్ళాడండి. జర్మనీలో బీటెక్ చదువుకోవడానికి వెళ్ళాడు. మా అన్నయ్య కూడా నాకు చాలా ఇష్టం అండి. లైఫ్లో మా నాయనమ్మ మధ్యలో అమ్మ. మా నాయనమ్మ అన్న, మా నాన్నగారు అన్న, శివయ్య అన్న, మా అన్నయ్య లక్ష్మీనరసింహ అన్న నాకు చాలా ఇష్టం అండి. ఈ మహాశివరాత్రి రోజున మేమైతే ఫెరీఘాట్కి వచ్చాం. మా వైఫ్ నేను. మా పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి 2 days హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి పంపించామండి. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు మా పిల్లలిద్దరూ. మేమైతే ఈరోజు శివరాత్రి రోజున ఇలా ఫెరీఘాట్ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి చూడండి, ఎంతోమంది ప్రజలు వాళ్ళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి కృష్ణానదికి, గోదావరి సంగమైన ఫెరీఘాట్కి అయితే ఎంతో హడావుడిగా వెళ్తున్నారు. చక్కగా ఎంతోమంది జనం వేలాదిగా వచ్చారండి. అక్కడే ఒక శివాలయం కూడా ఉంది. ఒక అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ జంగం దేవర, వేపన వాళ్ళు అందరూ ఉంటారండి. ఇక్కడికైతే చాలామంది వస్తారండి. చాలా ఫ్రీగా ఉంటుందండి. నేను రాఘవ అన్న ఇద్దరం కలిసి మా ఫ్యామిలీతో వెళ్ళామండి. చూడండి ఎంతోమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ముందుగా అందరూ కలిసి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి మనం తీసుకొచ్చుకున్న బియ్యం, పళ్ళు, పప్పు, కూరగాయలు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళకు కొంత అక్కడ సంతర్పణ కింద ఇచ్చుకుంటామండి. ఈ శివరాత్రి రోజున మనం ఇచ్చే ఈ దానం పెద్దలకు వెళ్తుందని నమ్మకం అండి. సంవత్సరం అంతా మనకి ఆశీస్సులుగా ఉంటాయండి. పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయండి. ఎంతో నమ్మకంతో అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తారండి. ఈ శివరాత్రి రోజున అదిగోండి అలా ఇచ్చిన తర్వాత అక్కడ చక్కగా పంపులు అయితే పెట్టేశారండి. అందరూ పంపు దగ్గర స్నానం చేస్తున్నారు చక్కగా. అదిగోండి నేను కూడా స్నానం చేస్తున్నాను. ముందుగా స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతర్పణ ఇచ్చేసి మళ్ళీ వచ్చి స్నానం చేసి బొట్టు పెట్టుకుంటామండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మాకు జీవితంలో ఆ శివయ్య అయితే అన్ని విధాలుగా ఎప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబానికి ఆయనే అండి అన్నీ. ఆయన తర్వాతనే ఏదైనా సరే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. అదిగోండి శివాలయం ఉంది ఇక్కడ. శివాలయంలోకి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఇక్కడే ఫెర్రీఘాట్ దగ్గర శివాలయం ఉండేది. మేము కూడా ఎంచక్కా శివుని దర్శనం చేసుకున్నామండి. శివుని దర్శనం అయితే
చేసుకొని పక్కనే కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ఉందండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి కూడా దర్శనం చేసుకున్నామండి. అమ్మ కృప ఉంటే ఏదైనా నెరవేరుతుంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రి పెద్దల దీవెనలు మనకెప్పుడు ఉండాలండి అందరికీ. మా నాన్నగారు మా కళ్ళ ముందే ఉండాలి పిల్లలు అని చెప్పి మమ్మల్ని 10th క్లాస్తోనే ఆపేశారండి. మేము పౌల్ట్రీ ఫార్మ్స్ స్టార్ట్ చేసాం. పౌల్ట్రీ ఫార్మ్స్ చేసాం. జీవితంలో చాలా బిజినెస్లు చేసామండి. ఒడిదుడుకులన్నీ అనుభవించాము. ప్రజెంట్ అయితే అంతకుముందు అయితే సెల్ పాయింట్ కూడా మెయింటైన్ చేశాను నేను. మా నాన్నగారు రైస్ షాప్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇప్పుడైతే వాళ్ళు ఎవరు లేరండి. నేనైతే మీడియేషన్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. చిన్న చిన్న ఫ్లాట్స్, ఇల్లు, స్థలాలు, పొలాలు మధ్యవర్తిగా మీడియేషన్ చేస్తున్నానండి మా కుటుంబ పోషణ కోసం. ఇదిగోండి, అక్కడ ఫెర్రీలో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఇంటికి వచ్చేసి దారిలో పూలు తీసుకున్నామండి. ఇందాక పూలు తీసుకోలేదు. వచ్చిన తర్వాత పూలు పెట్టి మా మిస్సెస్ డెకరేషన్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత దండం పెట్టుకున్నామండి. అదిగోండి, అలా దండం పెట్టుకునేటప్పుడు పువ్వు అలా కింద పడింది. అదైతే మా మిస్సెస్ చేసాం. దారిలో వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకున్నామండి. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోయాం కదా, అందుకే ఇంట్లో చేయలేదు. ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తుంది. మైసూర్ బజ్జీ కావాలని అడిగింది మౌని. తనకైతే మైసూర్ బజ్జీ ఇష్టం. ఇద్దరం కలిసి మైసూర్ బజ్జీ తీసుకున్నామండి. దాంతోపాటు ఒక సాంబార్ కూడా ఇచ్చారు. ఈ రోజుకి ఇలా శివరాత్రి రోజున అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.